భీమవరం పట్టణంలో రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక జోనల్ అధికారి అజయ్ జైన్ ప్రభుత్వ సంస్థలు, కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను సందర్శించి పరిశీలించారు. భీమవరం పట్టణంలో రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక జోనల్ అధికారి అజయ్ జైన్ ప్రభుత్వ సంస్థలు, కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలు అందిస్తున్న ప్రభుత్వ విభాగాలను సందర్శించి పరిశీలించారు. ముందుగా భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఏ విధంగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు అన్న దానిపై పరిశీలన చేశారు. దాత్రి బాలింతల కేంద్రం, రక్తదాన నిధి కేంద్రం, ఎక్స్రే యూనిట్లను సందర్శించడంతో పాటు వైద్య సేవలు పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలను వాకప్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భీమవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు బాగా అందిస్తున్నారన్నారు. ఇక్కడ అవసరమైన ఎక్స్రే యూనిట్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. హాస్పిటల్ నిర్వహణకు అడ్వైజరీ కమిటీ వద్ద కూడా సరిపడా నిధులు ఉన్నాయన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో కొత్తగా భవనం కడుతున్నారని, అవసరమైతే ఆ భవనానికి నిధులు అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక అధికారి అజయ్ జైన్ గునుపూడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్కూల్ వద్ద అంగన్వాడీ కేంద్రాన్ని, గునుపూడి నాచువారి సెంటర్ నందు చౌకధరల దుకాణం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రభుత్వం పథకాలు పని చేస్తున్న ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్స్కి 2-3 జిల్లాకి ఒక సీనియర్ జోనల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. మాకు అయితే అర్స్ట్వైల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అంటే 5 జిల్లా అపాయింట్ చేస్తున్నారు. దీనికి భాగంగా ఈరోజు ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు ఫీల్డ్ లెవెల్లో హాస్పిటల్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, హాస్టల్స్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి, ఫేర్ ప్రైస్ షాప్స్ అయితేనేమి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అయితేనేమి, ఆర్ఎస్కే అయితేనేమి, ఫార్మర్స్ ఫీల్డ్స్ అయితేనేమి, అక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎంప్లాయీస్ వాళ్ళు విధులు సక్రమంగా చేస్తున్నారా లేదా ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ హాస్పిటల్ ఈరోజు ఇది అయిన తర్వాత మిగతా కార్యక్రమం కూడా మనం చూస్తాము. ఇది హాస్పిటల్ అయితే మనకు భీమవరం ఏరియా హాస్పిటల్ చాలా బాగా పని చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్,
ఓటీస్, దాదాపు డైలీ ఆల్మోస్ట్ 5-6 సర్జరీస్ కూడా చేస్తున్నారు, సిజేరియన్ చేస్తున్నారు. అన్నీ కూడా బ్లడ్ బ్యాంక్స్ కానీ, బెస్ట్ పార్ట్ ఏమంటే అన్ని పోస్ట్ ఆల్మోస్ట్ ఆమె ఫిల్డప్ ఉన్నాయి. అందరూ ఎంప్లాయీస్ కూడా సక్రమంగా చేస్తున్నారు. పేషెంట్స్ కూడా ఇంటరాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మెడిసిన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆక్సిజన్కి ప్రాబ్లం లేదు, ఎక్విప్మెంట్కి ప్రాబ్లం లేదు. హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ దగ్గర కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి, గౌరవ ఎమ్మెల్యే అయితేనేమి, అందరూ కూడా సక్రమంగా చూస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వన్ థింగ్ ఇస్, ఒకటి పక్కన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దీనికి ఏమైనా డిలేస్ కానీ ఏమైనా ఫండ్స్ ప్రాబ్లం ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అది కూడా వెంటనే ఎక్స్పెక్ట్ చేయడానికి మా విధంగా ప్రయత్నం చేస్తాం.